గ్యాస్ సిలిండర్లో గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేశారు మేడ్చల్ పోలీసులు. ఏపీ నుంచి యూపీకి గుట్టు చప్పుడు కాకుండా కారులో తరలిస్తుండగా జాతీయ రహదారిపై చేపట్టిన తనిఖీలో పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. 65 కేజీల గంజాయి, 2 కార్లు, 6 చరవాణీలు స్వాధీనం చేసుకున్నామని, అవి సుమారు 40 లక్షలు ఉంటుందని డీసీపీ నిఖితా పంత్ వెల్లడించారు. ఇప్పటి వరకు కూడా గ్యాస్ సిలిండర్ను ఉపయోగించి మనం అందరం ఏమనుకుంటామంటే అందరికీ తెలిసిన విషయమే, ప్రతిదీ కూడా సిఎన్జి గ్యాస్ సిలిండర్ దానికి అటాచ్ చేయడం జరుగుతుంది. మనం డిక్కీ ఓపెన్ చేసి మన టీంలు ఎప్పుడైతే చెక్ చేస్తూ ఉంటారో అది గ్యాస్ సిలిండర్ కాబట్టి, సిఎన్జి సిలిండర్ కాబట్టి ముట్టుకోం మనం. సో దాన్ని మోడిఫై చేసి కట్ చేసి మళ్ళీ దాంట్లో దూర్చి దాన్ని స్మగ్లింగ్ చేస్తాం. ఇది ఎట్లా పట్టుకున్నారు అంటే, ఏదైతే సిఎన్జి సిలిండర్ ఉందో దానికి మా ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో టీం చెక్ చేస్తూ ఉన్నప్పుడు డిస్కనెక్ట్ అయి ఉన్నది. అక్కడ నుంచి ఏదైతే వైర్ వెళ్తూ ఉంటుందో, ట్యూబ్ వెళ్తూ ఉంటుందో ఆ ట్యూబ్ డిస్కనెక్ట్ అయి ఉన్నది. అంటే ఫేక్ పెట్టాల్సిన అవసరం లేదు, డిస్కనెక్ట్ అయిన సిలిండర్ పెట్టాల్సిన అవసరం లేదు. ఏంటి అని గట్టిగా ప్రశ్నిస్తే కొద్దిగా పోలీస్ లెవెల్లో కొద్దిగా గట్టిగా ప్రశ్నించడంలో భాగంగా తను సార్ దీంట్లో గ్యాస్ సిలిండర్ను కట్ చేసి దాంట్లో ఎంతైతే పడుతుందో దాంట్లో అందరినీ దాంట్లో కూర్చేసి 65 కేజీ గాంజా తరలిస్తున్నారు. దాని సంబంధి 4 అరెస్ట్ చేశారు. పేరు అరవింద్ చౌదరి, అభిషేక్ తోమర్, ఆశీష్ కుష్వాహా, ఆకాష్ సోలంకి. రెండవ వెహికల్ స్విఫ్ట్ డిజైర్ లో గాంజా దాచారు. డ్రైవర్ సీట్ కింద కుషన్లో, ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ కూడా కింద కుషన్లో, బ్యాక్ డిక్కీలో ఒక సిఎన్జి సిలిండర్, ఫేక్ సిలిండర్ ఉంది. ఆ వెహికల్ డీజిల్ వెహికల్ ఉంది, కానీ ఒక ఫేక్ సిలిండర్ డిక్కీలో ఉంది. ఆ సిలిండర్ లోపల కూడా దాచారు. మొత్తం ఈ కేసులో 65 కేజీ గాంజా, 2 వెహికల్స్, 6 సెల్ ఫోన్స్ స్వాధీనం చేశాము. ఈ విధానంగా నుంచి ఇండియాలో మొదటిసారి, ఈ విధానంగా అంటే సిలిండర్ లోపల దాచడం ఇండియాలో మొదటిసారి జరిగింది.